హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మరి దేవుని కృపను బట్టి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు దేవుని వాక్యం చూసుకుందామండి. దేవుడు మరి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించేద్దాం. మరి దేవుని వాక్యము అంటుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూసుకుందామండి. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ మాట మనము ఆలోచించగలిగితే సంఘాన్ని ఉద్దేశించి కావచ్చు, ఒక విశ్వాసాన్ని ఉద్దేశించి కావచ్చు, దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నారు. ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే మొదటి ప్రేమ అంటే చాలామంది ఏమంటారంటే, ఇదివరకు ఉండినట్లుగా నేను మందిరంలో ఉండలేకపోతున్నాను, సంఘంలో ఉండలేకపోతున్నాను, సహవాసం ఉండలేకపోతున్నానని చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మునుపు ప్రార్థన చేసిన రీతిలో నేను చేయలేకపోతున్నాను, మునుపు సహవాసంలో ఉన్న రీతిలో నేను ఉండలేకపోతున్నాను, మునుపు పాటలు పాడిన రీతిలో నేను పాడలేకపోతున్నాను, అసలు ఏమైంది ఏంటో అని చెప్పి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇలాగా దేవుడు అంటున్న మాట ఏంటంటే, సంఘం గురించి మాట్లాడుతున్న మాట. అది నీ కొరకైనా అవ్వచ్చు, నా కొరకైనా అవ్వచ్చు. మనం దయచేసి అర్థం చేసుకోగలిగితే మునుపున్న ప్రేమ ఏమైంది నీలో, మొదట ఉన్న ప్రేమ నీలో ఇప్పుడు కనబడతలేదు. ఏ పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావు, ఎవరిని చూసి నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావు, ఎవరిని చూసి నేర్చుకోగలుగుతున్నావు, ఏ మార్గాల్లో నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావు అని ఆలోచన చేయగలిగితే చాలా శ్రమల్లో కానీ కష్టాల్లో కానీ అనేకమైన దొంగ ప్రవర్తనలు కావచ్చు, దొంగ బోధకులు కావచ్చు, దుర్బోధకులు కావచ్చు వచ్చిన సమయాల్లో ఆ సంఘమంట పడిపోకుండా చాలా మెలకు కలిగి ప్రయాసపడ్డదంట ఆ సంఘము. ఆ సంఘం గురించి తెలియజేస్తున్న మాట మనం ఆలోచన చేయగలిగితే అంటున్న మాట ఏంటి తెలుసా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి అవకాశం ఇవ్వకూడదని మన జీవితాల్లో. దయచేసి నీ సంఘంలో, నీ సహవాసంలో, నువ్వు మందిరంలో ఒక సాక్ష్యము నువ్వు సంపాదించుకున్నావా, దాన్ని కోల్పోయావా, దాన్ని పాడు చేసుకున్నావా? ఒకసారి దయచేసి నువ్వు విశ్వాసమైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు, పరిస్థితులు అర్థం చేసుకుని మనము దేవునిలో ప్రయాణం చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.